రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్న వైనం పెద్దపల్లి జిల్లా రామకొండలో చోటు చేసుకుంది. సింగరేణి మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి బర్త్డే సెలబ్రేట్ చేసుకుని రెస్టారెంట్ ఫుడ్ తీసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 11 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ నిర్మల పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వైద్య విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆమె తెలిపారు. వాతావరణం మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కలుషిత ఆహారం తీసుకోవద్దని ఆమె సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలని ఆమె చెప్పారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నిర్మల సూచించారు. నేను సివిల్ సర్జన్ ఆర్ఎంఓ జీజీహెచ్ రామగుండం. ఈరోజు మా హాస్పిటల్లో సిమ్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే మేము కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. అంటే ఇన్ఫార్మ్ చేస్తాం మేము.